నటునిగా చాలామంది పెద్దవాళ్ళతో మీరు నటించారు మీ కాలంలో. అదిగాక మీకంటే వయసులో చిన్నవాళ్ళకు కూడా, వయసులో పెద్దవాళ్ళకు కూడా తండ్రి పాత్రలు అవి వేసి మొత్తం మీద ఒక విచిత్రమైన స్థితిని కూడా నటనలో ఉంది. మీ కాలంలో అంటే మీరు ఎంచుకున్న గుణచిత్ర పాత్రలు, మీన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, అప్పుడు రంగారావు గారు ఉండేవాళ్ళు, రాజనాల్ గారు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ పోటీని తట్టుకొని మీకంటూ ఓ స్థానం, మీకంటూ ఒక ఇది ఉంది కదా. అది ఎలా ఉండేది సార్ రంగారావు గారు? ఆ అనుభవాలు చెప్పండి. రంగారావు గారితో పనిచేసిన అనుభవం చెప్పండి. చాలా సినిమాలు ఆయనతో చేశారు కదా. రంగారావు గారు సరే ఎవరు ఎలాంటి తత్వం అనేది ముందు తెలుసుకొని ఆ ప్రకారంగా వెళ్ళిపోవాలండి. అంటే నేను అడగబోతున్నది కూడా అదే. రంగారావు గారితో పనిచేసేటప్పుడు సహనటులకి చాలా రిజర్వేషన్లు పెట్టి రంగారావు గారిని ఏకవచనంతో సెట్లోకి వస్తేనే ఒక పెద్ద పని వస్తున్నట్టు ఉండేది మాకు. నత్తలసాల్లో ఆయన కీచకుడు వేశారు కదండి. 11 గంటల లోపల ఎప్పుడు రాలే, 9 గంటల కాల్షీట్కే. ఆయనకి నగలు మేకప్ వేసుకుని అవన్నీ వేసుకుని వచ్చేప్పటికే టైం పట్టేస్తుంది. అయితే వస్తే డైలాగ్ చెప్తే తొందరగా వచ్చేస్తుంది ఆయనకి. సీన్ అర్థం చేసుకున్నాడంటే మనం సాయంత్రం వరకు అనుకున్నది 1 గంటకి అయిపోతుంది, వెళ్ళిపోతారు. పక్కన ఇప్పుడు మాలాంటి వాళ్ళం పక్కన వెళ్ళని భయపడతాం. ఎందుకంటే ఎక్కడ ఆయన స్టేజ్ మనం ఆయన ముందు చాలా తిన్నవాళ్ళం కదా. అయితే ఆయన గురించి కొన్ని ఉన్నాయి. అదే ఆయన చాలా సహనటులకి చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారట కదా. రెస్ట్రిక్షన్ ఏకవచనంతో పిలవకూడదు, పాత్ర అయినా సరే. అదే అంటే రెస్ట్రిక్షన్స్ కాదండి. పాత్ర ఇప్పుడు నాన్న కొడుకు, నాన్న అయితే నాన్న నువ్వు అనే దానికి అభ్యంతరం ఉండదు. ఏంటో కొన్ని ఆయన నేను విన్నది అప్పట్లో సత్యహరిశ్చంద్ర సినిమా వాళ్ళు రాజ్యం పిక్చర్స్ తీసినప్పుడు ఈయన రంగారావు గారు హరిశ్చంద్రుడు, గుమ్మడి గారేమో విశ్వామిత్రుడు. కథ ప్రకారంగా ఒక దృశ్యంలో విశ్వామిత్రుడు ఆయన తల తన్నాలి, ఆయన నమస్కారం పెడతాడు కాళ్ళకి, పెడుతుంటే తల తన్నేస్తాడు, కోపం వచ్చి కిరీటం కింద పడిపోతుంది. అది ఉంది, నాటకంలో ఉంది, కథలో ఉంది, ఇది తీయాలి. రంగారావు గారు ఒప్పుకోలేదు. గుమ్మడివాడు నన్ను తండాను కన్నాడు. కాదంటే నేను ఒప్పుకోను. ఇది గుమ్మడి గారు కూడా ఆయన పుస్తకంలో రాసుకున్నారు. ఇది మరి ఎలా సాల్వ్ చేశారు? తర్వాత డూపుని పెట్టారు, ఎవరు వేరే తల ఎవరో ఇంకోటి కూర్చొని తనినట్టుగా పెట్టారు. అది రంగారావు తల కాదు, సినిమాలో మనం చూసేది. వేరే ఎవడో కూర్చొని ఉంటాడనమాట, అలా కిరీటం తన్నేస్తుంది. తనలో ఈయన గుమ్మడిగా తన్నాడు. అలాంటివి అంటే అవి పర్సనల్ ఈగోస్ అండి. అది ఎందుకు పెట్టుకుంటారో నాకు అర్థం కాదు. అలా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా మీరు? నాకు అలాంటివి ఎక్కువ లేవు, కానీ చాలామంది చెప్తుండేవారు. చాలామంది మీతో షేర్ చేసుకుంటారు కదా, మీరు జర్నలిస్ట్ కదా, చాలా తెలిసి ఉండాలి మీకు. ఇప్పుడు కొంతమంది నువ్వు ఇప్పుడు రంగారావు గారు నేను ఒక సినిమాలో స్నేహితులం. నేను ఆయన పర్సనల్ డాక్టర్, చిన్నప్పటి స్నేహితుడు. ఒరే ఆయన పరిచయం అన్నారు. ఫస్ట్ సీన్ చదివితే ఆయన చుట్ట కాలుస్తాడు సీన్లో. ఒరే మళ్ళీ చుట్ట మొదలెట్టే వెంటరా అంటూ డాక్టర్ రావాలి. నాకు గుండెలు ఆగిపోయి ఒడిగిపోయింది. చెప్పాను డైరెక్టర్, సాంబశివరావు డైరెక్టర్, ఇదేంటండి ఒరే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన గుమ్మడి గారు తన్నమంటేనే క్యారెక్టర్కి తరలించలేదు. ఆ సినిమా విజయవాడలోనే ఒరే అంటున్నాడే అని అంటారు. నేను చిన్న వేషాలు వేసుకునేవాడిన, బాబు నాకెందుకు అదేంటిది వేషం అది. సరే వెళ్ళి ఆయనకి చెప్పాలంటే భయం. ఆయన ఎక్కడండి అసలు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయం. అది అందరికీ భయం ఉండేది. రంగారావు డైరెక్టర్ దగ్గరికి అందరికీ భయం ఉండేది. రంగారావు గారు ఎక్కడో విజయవాడలో అక్కడ పెరిగిన వాడు కేవీ రెడ్డి గారి దగ్గర భయం ఉండదు, కానీ ఆయన కేవీ రెడ్డి గారి దగ్గర వీళ్ళందరూ చాలా ఇదిగా వినయంగా ఉంటారు. మిగతా చోట్ల వినయంగా వినయంగా ఉండరంటే ఏ బాగా డైలాగ్ చెత్త వేరే రాయించండి ఇలాంటి స్టైల్లో ఉంటుంది ఆయన ధోరణి. సరే అప్పుడు మళ్ళీ
ఏంటి 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 పంతులు అనేవాడు ఎందుకంటే మాస్టర్ గారు ఇమిటేట్ చేసేవాడిని. అంటే లేదండి అది ఒరే ఉంది భయపడుతున్నాడు, ఎందుకే భయం, ఫ్రీగా చేయి అన్నాడు. ఆయన పర్మిషన్ ఇచ్చారు. అంగారు అది డైరెక్ట్ చెప్పారు. ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఒరే అని అనాలి, ఆయన భయపడుతున్నాడు, ఒరే ఎలా అంటాను పెద్ద ఆయన పట్టుకొని అని అంటున్నాడు. అదేంటి నీకేంటి భయం, ఫ్రీగా చేయి అన్నాడు. ఫ్రీగా లేదండి డబ్బులు ఇస్తున్నారండి అన్న అనగానే గొలుగు నవ్వాడు. అమ్మాయి మూడు మారింది, అమ్మ డబ్బులు ఇస్తున్నారు కదా మరే చెయ్యి అన్నాడు. విజృంభించాను ఇంకేమన్నా. ఇలా కొన్ని వాళ్ళ తత్వానికి పట్టుకొని మనం కొంచెం జాగ్రత్తగా. ఇదే నాకు నాగేశ్వరరావు గారితో కూడా ఇబ్బంది వచ్చింది. ప్రేమించి చూడు సినిమాలో ఫస్ట్ సినిమా అవుతూనే ఉంది, నా సీను నాగేశ్వరరావు గారితో వచ్చిన సీను, ఒరే గాడిద ఎక్కడరా తిరుగుతున్నావు అని నా డైలాగ్. నేను పోయి నాగేశ్వరరావు గారిని ఫస్ట్ టైం అంతో అని తెలుసు అనుకోండి నాకు బాగా. ఒరే గాడిద సందేహపడిపోయి పొలయ్య గారేమో రావయా చెప్పు డైలాగ్ చెప్పు అరుస్తున్నాడు. నేను ఇక్కడ అసిస్టెంట్ తోటి తడపటాయిస్తున్నా, ఒరే గాడిద అంటే ఏమనుకుంటే ఏం జరుగుతుంది అక్కడ వెళ్ళు అంటున్నాడు. ఇద్దరు నాగేశ్వరరావు గారు ఏంటి ఏమవుతుంది రండి ఏంటి లేదండి అసిస్టెంట్ డైరెక్టర్ పొలయ్య గారు బావమరిది, ఆయన అసిస్టెంట్ అబ్బి అంటారు. ఆయన చెప్పాడు, ఒరే గాడిద ఎక్కడ తిరుగుతున్నారు అంటే ఆయన మన గాడిద అనడానికి భయపడుతున్నాడండి. అంటే గాడిద భయం ఉండేయండి, ఎవరిని ఉంటున్నారు గాడిద అని? ఒక రావికొండలరావు ఒక అక్కినే నాగేశ్వరరావు అనడం లేదు, ఒక తండ్రి ఒక కొడుకుని ఉంటున్నాడు అంతేనా? అని అంతేనండి. మరే చేయండి, నన్ను అంటున్నారు మీరు ఒక తండ్రి, నేను కొడుకుని ఒక తండ్రి అంటున్నాడు, అలా పెట్టుకోండి అంతేగా అని ఆయన అంత అద్భుతంగా ఎంకరేజ్ చేశారు. ఆయన కూడా వీడియో నన్ను ఒరే అంటున్నాడు గాడిద అంటున్నాడు తీసి పారేయండి అంటే నాకు వేషం పోయి ఉండేది అంతే కదా. అప్పుడు అంటే అలాంటి కొంతమందికి ఆ భావాలు ఉంటాయి, చాలామందికి ఉన్నాయి, అవన్నీ పేరు చెప్పకూడదు కానీ అలా అని వాళ్ళని వేషాలను తీయించేసి వాళ్ళకి వేరే వాళ్ళ చేతి వేయించుకొని అంటే ఒక స్టేటస్ కావాలి అంటే పర్వాలేదు. ఈ మధ్య నాకు ఇప్పుడు ఓ సినిమాలో వేషం వచ్చింది, మనవడు విదేశాలకు వెళుతుండి తాతగారి దగ్గరికి వెళ్ళి తాత నేను విదేశాలు వెళుతున్నాను ఆశీర్వదించు శుభం వెళ్ళి రారా అని ఒక డైలాగ్. ఇదండి మీరు వెయ్యారు. అంతకుముందు ఏమి ఉండదు. తర్వాత తాత కనబడ్డాడు. మరి ఆ తాత ఏమైపోయాడు అంతేనా ఒక్క ముక్కకేనా అంటే హీరో గారు కాళ్ళకి దండం పెట్టడానికి ఒక స్టేచర్ ఉన్నవాడు కావాలండి, ఇలా మామూలు వాడు పెట్టడం. చిన్న వేషం కదా ఎవరికైనా ఇస్తాం అనుకోండి, ఆడికి నేను దండం పెట్టింది ఏంటి అని అంటాడు. అందుకని రావికొండల్లో సీనియర్ మోస్ట్ నటుడు ఒక పేరున్నవాడు, ఈగోకి ఇబ్బంది ఉండదు, ఆయనకి ఇబ్బంది పెట్టడు, ఆయనకి నమస్కారం పెడతాడు. అందుకని మీరు కావాలి, నేను వేయను వేషం. మీ హీరో గారు కాళ్ళకి దండం పెట్టడానికి నాకు ఎందుకంటే ఆ వేషం, నాకు అంతకుముందు ఏం కాదు కదా. డబ్బులు ఇచ్చినా దానికి ప్రయోజనం ఉండాలండి, వద్దు నాకు క్షమించండి మానేసి అలా ఉంటాయి. ఇప్పుడంటే అవన్నీ ఈగోలే కదండి, కాదా చెప్పండి? ఈగోనే ఇప్పుడు అలా అర్థం చేసుకోవాలి. తల్లి అంటే అమ్మ అని పలికి సూర్యకాంతం గారు నాకు చాలా సినిమాల్లో భార్య, ఏమో ఇదిగో అని పిలవాలి. నేను మామూలుగా బయట అయితే అక్కగారు అని పిలుస్తాను, ఆవిడ నన్ను తమ్ముడు అని పిలుస్తుంది. మాకు అసలు ఆ బాంధవ్యం ఉంది. నాయన ఏమేనంత వరకు వచ్చావు అని అన్నారు ఆవిడ. సరదా అది మాకు అలాంటిది ఏముండదు, సరదాగా అనేది ఆవిడ. మరి ఏం చేస్తావు, మా పాత్ర నాకు ఇచ్చారు ఏమని. నేను చాలా సినిమాల్లో ఆవిడకి భర్తగా వేశాను, అన్ని సినిమాల్లోనే. మరి ఏమైనా అంటారు కదండి, అలా వస్తుంది కదా. అది ఆవిడ అర్థం చేసుకోగలదు కాబట్టి పర్వాలేదు. లేని వాళ్ళైతే కొంచెం కొన్ని ఇబ్బందులు అలాంటివి నేను ఎదుర్కొన్నాను అనుకోండి. ఎవరు హీరోయిన్ల నుంచి కూడా, మీ జంట పాత్రల నుంచి కూడా సావిత్రి గారు అట్లా వాళ్ళందరినీ వాళ్ళకి నేనే ముందు నమస్కారం పెడతా.
వాళ్ళు నాకంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కదా, నేను నాకంటే ముందు ఎప్పుడో వచ్చినవాడు కదా. వాళ్ళు అమ్మ నమస్కారం అమ్మా అని చెప్పి నేనే వాళ్ళతో. అయితే డైలాగ్స్లో వాళ్ళు మీరు అంటారు, నువ్వు అని భార్య నువ్వు అంటారు కదా. అవును కదా. భార్యలేమో భర్తని మీరు అంటారు. అవి అక్కడ ఎవరు అలాగేం పట్టించుకోలే. ఎవరు నువ్వు అని అనలేదు, మీరు అనలేదు, మేము అది ఇబ్బంది రాలేదు. కానీ కొంతమంది ఇది ఆడవాళ్ళలో ఎక్కువ నాకు కనిపించలేదండి, మగవాళ్ళలోనే కొంత కనిపించింది. ఇప్పుడు గుమ్మడి గారు ఆయన ఒక పుస్తకం రాసినప్పుడు రాశారు, రామదాస్ సినిమాలో ఈయన కబీర్, నాగయ్య గారు రామదాస్. ఈయన కాళ్ళు పళ్ళెంలో పెట్టి గుమ్మడి గారిని నాగయ్య గారు కడగాలి. ఈయన కాళ్ళు దించట్లేదట, కింద పళ్ళెంలో పెట్టండి అంటే నేను మీ చేతి కాళ్ళు కడిగించుకోవడం ఏంటంటే ఇది మీరెక్కడ నేనెక్కడ, మీరు నా కాళ్ళు కడగడం ఏంటండి. అప్పుడు ఈయన డైలాగ్ బట్టి చెప్పి ఆయన గుమ్మడి గారు ఇది డైలాగ్ పరంగా ఎలా ఉందో అదే చూసుకోండి. ఆ డైలాగ్లో ఏదో ఉంది, మీరు బ్రాహ్మణుడు, నేను మహమ్మదీయుడను, మీరు అంటే అప్పుడు రామదాస్ డైలాగ్ ఉంది, ఇది ఆత్మకి సంబంధించిందే కానీ ఇది కాదు ఏదో ఉంటుంది, అది చెప్పి అంచేత మీరు దానికి ఏమనుకోవద్దు. చిత్తూరు నాగయ్య గారు రామదాస్ సినిమా అది పుస్తకం ఆయన గుమ్మడి గారు రాశారు. అంటే అలాగా చేయడానికి భయం ఉంటుంది. ఇంకోలాగా ఇప్పుడు నాగయ్య గారు ఈ గుమ్మడి గారు కాళ్ళు నేను కడగడం ఏంటి అనుకున్నవి ఉన్నాయి. ఇప్పుడు నేను వీరాభిమన్యు సినిమాలో ద్రోణాచార్యుడు అప్పుడే వస్తున్నా ఆ సినిమాలోకి నేను. అది మొడపూడి రమణ గారు డూండి గారికి చెప్పి ఏదైనా వేషం ఇవ్వండి అని అంటే నాకు ఆయన వేరే వేషం ఇచ్చి తర్వాత అదెందుకు 2-3 రోజులు అయిపోతే ద్రోణాచార్యులు ఇస్తే పెద్ద వేషం కదా, కనుక 4 డబ్బులు ఇవ్వచ్చు కదా అని నాకు ద్రోణాచార్య వేషం ఇచ్చింది. అది గడ్డాలు అది. దుర్యోధనుడు ద్రోణాచార్యుడు ఓపెనింగు కాళ్ళు కడుగుతూ ఉంటాడు, దుశ్శాసనుడు నీళ్లు పోస్తుంటే కడిగి ఆ కాళ్ళు కడిగి అది తీసి తల మీద చల్లుకోవాలి. అది యాక్షన్. కెమెరా కాళ్ళ మీద పెట్టి అక్కడికి బ్యాక్ అవుతుంది. నేను అనుకున్నా అప్పుడే ఇదేంటి ఇలా పెట్టాడు, ఈ రాజనాథ్ గారు ఏమంటాడో మనసులో అనుకుంటున్నాను. ఏంటి సీన్ ఏంటి అన్నాడు. ఇదే కాళ్ళు కడుగుతుంటే కెమెరా బ్యాక్కి వెళ్తుంది అన్నాడు. నాకు చూశాడు, నాకు పక్కకు వచ్చి కొండలరావు నీ కాళ్ళు పట్టుకునే కర్మ వచ్చిందే వాళ్ళు నాకు సంబంధం లేదండి, మీ ఇష్టం పట్టుకునేది మానేయండి అంటే అలాంటివి వస్తాయి. సరే కానీ మరి అన్నట్టుగా కూర్చుని కాళ్ళకు తప్పదు కదా. కానీ అసలు ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది అనేది మనకి పాయింట్. అది రాకూడదు కదా, తప్పకుండా కడతాను అలా. మరి మేము చేయలేదా, ఎన్నో అలాంటి వేషాలు చేసాం. తిట్లు సూర్యకాంతం గారు భార్యతనే అయినా తిట్లు తిన్న సీన్లు పోవడం, మీరు నోరు మూసుకోండి ఊరుకోండి మీకేమీ తెలియదు మీరు అవతరపండి అని తిట్టినవి ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ నాయన తిట్టానేమనుకోకు అని అనేది. ఆవిడ ఎలా ఉంటాయంటేనండి పర్సనల్, అది తీసుకుంటామని అనుకోకుండా వస్తుంది అది. ఇప్పుడు ఎన్ని కబుర్లు చెప్పినా చట్టును వేషం వేసేటప్పుడు మరీ పెద్దవాడిని ఒరే అనాలంటే కొంచెం అది ఎలా ఒరే అనడం అని అనిపిస్తుంది అనమాట. రామారావు గారిని అమ్మాయి పెళ్ళి అని భానుమతి గారి డైరెక్షన్, అందులో నేను రామారావు గారి బాబాయ్ వేషం వేశాను. ఆయన పేరు ఏదో ఉంటుంది, చెప్పిందే వినవేమిరా అని ఇలా ఉన్నాయి డైలాగులు. రామారావు గారు నేను ఆయన అనుకోరు అలాంటి ఫీలింగ్ ఆయనకు ఉండనే ఉండదండి. ఆయన ఒక డిసిప్లిన్డ్ మ్యాన్ అంతే. ఆయనకి అసలు ఆలోచనే రాదు, ఏంటి ఓరేగిరే అంటున్నాడు అనేది అసలు రాదు. కానీ క్యారెక్టర్ వైజ్ తప్పదు కదా మరి. బాబాయ్ అంటే కొడుకు లాగా చెప్పిన మాట వింటా వినవరా, వెళ్ళు ఆ పని చేసుకునిరా అని ఇలా ఉంటాయి డైలాగ్. చేయాల్సిందే కదా అది. అయితే ఒక సినిమాలో సూర్యకాంతం గారు కోడలు నాగయ్య గారికి కూతురు. ఈ కూతురు ఆ కోడలు తరిమేస్తుంది ఆవిడ. ఎన్నాళ్ళు పుట్టింట్లో ఉంటుంది. అప్పుడు ఈ తండ్రి వచ్చి బతిమారుకొని అమ్మ ఇంకా ఎన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుంటాను
మీకు దయచేసి దాన్ని ఇంటికి తెప్పించి మీరు కోడలుగా చూసుకోండి అంటే మళ్ళీ ఈవిడ గైమని నువ్వు ఏ మొహం పెట్టుకొచ్చావయ్యా, సిగ్గు లద్దలేదు, మళ్ళీ నీ కూతురు నా గుమ్మల కాలు పెట్టనిస్తానా, నోరు మూసుకొని బయటకు వెళ్ళు, మళ్ళీ వచ్చేవాళ్ళు జాగ్రత్త అని ఇలా ఆవిడకో 4 తిట్లు ఎక్కువ తిట్టేసి షార్ట్ కట్టాను. కానీ గబగబోని నాగయ్య గారు కాడం పడిపోయారు. నాన్నగారు నన్ను క్షమించండి, చాలా తిట్లు తిట్టేశాను. అయ్యో నువ్వా తిట్టావు తల్లి, ఆ పాత్ర తిట్టింది కదా ఆయన అంటే ఇవి అనుకోకుండా వచ్చేస్తాయండి. ఇప్పుడు